మాదామామలు కూడా గుర్తు చేసుకోవాలి. వారు తినొద్దన్న పండు తినేశారు. వాళ్ళ లైన్లో పెట్టడానికి ఏం చేశారంటే ఇంకా కోసుకుని తినేటువంటి పద్ధతి పోయింది. చెమటూర్చి కష్టపడి ఆహారం సంపాదించుకుంటేనే కానీ దిక్కు లేదు. కనుక కష్టపడవలసి వచ్చింది. ఎందుకంటే చెప్పిన మాట వినలేదు కాబట్టి. ఎక్కడికి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి యోనా గారు కూడా శ్రమ అనుభవించవలసి వచ్చింది. 3 దినాలు. మామూలు 3 నిమిషాలు కాదు కదా, 3 అర నిమిషాలు కాదు కదా, 3 సెకండ్లు కూడా మనము చెడు అంటే ఒక దుర్గంధమైనటువంటి వాసన పీల్చాలంటే మనం భరించలేము. ఉక్కిరిబిక్కిరి అయిపోయి చచ్చిపోతాం, ప్రాణం పోతుంది అనమాట. అలాంటి దుర్గంధములో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను పాపిని ప్రభువా, నేను చేయవలసినటువంటి పని చేయలేకపోయినా, వెళ్ళవలసిన దాన్ని వెళ్ళకపోయానని నీసు నాసులో ఉండి అగాధ జనంలో ఉండి నేను మొరపెడుతున్నానని యోనా గ్రంథం 2వ అధ్యాయం అంతా కూడా ఒప్పుకుంటున్నాను, మొక్కుబడులు చెల్లిస్తాను ప్రభువా అని యోనా ఎంత గొప్ప ప్రవక్త అయినప్పటికీ కూడా, ఎంత పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు కూడా మాట తప్పాడు అంతే. వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళాడు. అది కూడా ఎందుకు పాపము, ఆ ప్రదేశపు జనాలు మంచివాళ్ళు కాదు. ఇలా దేవుని మాట చెప్పాము అంటే వాళ్ళు వ్యతిరేకించినా ప్రాణం తీసేస్తారు అనుకుని ప్రాణానికి భయపడి దేవుని మాటకు మరి లోబడకుండా వ్యతిరేక దిశలో వెళ్ళినటువంటి, అందుకే ఈ శ్రమలు కొని తెచ్చిపెట్టుకోవడం అన్నమాట. కనుక చెప్పిన మాటలు వినకపోతే కొన్ని రకాలైనటువంటి శ్రమలు, అనవసరంగా దుష్టత్వంలో పడిపోతే కొన్ని రకాలైనటువంటి శ్రమలు, కనుక మనము తెచ్చుకునేటటువంటి అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా శ్రమలు కాదా? మనకి ఇటువంటి శ్రమలు గృహాల్లో ఉంటున్నాయి, కుటుంబాల్లో ఉన్నాయి, శరీరాల్లో ఉంటున్నాయి. అనేక రకాలైనటువంటి శ్రమలు మన చుట్టుముడుతూ ఉన్నాయి. అది జ్ఞాపకం చేసుకుంటే చాలు. జ్ఞాపకం చేసుకుని అడుగును వెనక్కి జరుపుకోవాలి అంతే తప్ప ఇంకెలాగా వచ్చేసాను కదా, ఇంక పాపన పడిపోయాను కదా అని చెప్పి ముందుకే అడుగేసేసుకున్నాం అనుకోండి, ఇంకంతే అగాధంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఏంటన్నారు అది 40వ కీర్తనలో ఉంది స్పష్టంగా. ఏమనంటే నాశనకరమైన గుంట, ఇంక రక్షించేవారు ఎవరో ఉండరు ఇంక నీకు అక్కడ. ఏంటంటే ఇంకా ఆ గుంటలో పడ్డామంటే ఇంక చావేశారనేమో, అలాంటి గుంటలో పడిపోతూ ఉన్నాం. దేవుని మాట లెక్క చేయకపోయినా, పెద్దల మాట లెక్క చేయకపోయినా, తల్లిదండ్రుల మాట లెక్క చేయకపోయినప్పటికీ కూడా ఎన్ని రకాల శ్రమలు పొందాలి, అన్ని రకాల శ్రమలు కూడా మనం వెన్నంటి వస్తూనే ఉంటాయి. అందుకే నాశనకరమైన గుంటలోనికి వెళ్ళవద్దు అని దేవుని మాటలు హెచ్చరిస్తూ ఉంటాయి మనకి. నాశనకరమైనటువంటి గుంట అండి సామెతల గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూసిన 5, 6, 7 అధ్యాయాలు మనం చూసినట్లయితే కనుక కొన్ని రకాలైనటువంటి శ్రమలు తెచ్చిపెట్టేటటువంటి మరి స్త్రీలు ఎంతోమంది ఉంటారన్నమాట. అందుకే వలలో పన్ని పట్టుకుంటుందంట వాడిని. అప్పుడు వాడు ఏం చేయాలంటే వెనకంజ వేయాలి. ఇది ఉరులతో కూడినటువంటి వల. నేను ఈ మాటల్లో పడకూడదు, ఈ వలలో పడకూడదు అనేటటువంటి తీర్మానం చేసుకుంటే మనము ఎటువంటి బంధకాలు వచ్చినప్పుడు కూడా బంధకాల్లో మనం చిక్కుకుపోము. ఈ సమయంలోనే మనం యోసేపును జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు ఏ విధంగా వస్తాయి అనేటటువంటి పరిస్థితి ఏంటంటే, శ్రమలకు మనం ఎదురీత ఏదవలసినటువంటి వారమై ఉన్నాం. చచ్చిన చేప ఎదురీత ఈదలేదు, బ్రతికిన చేప ఎదురీత ఈదుతుంది. కనుక శ్రమలు వస్తాయి, ఎదురు ఈది అవతల గొట్టుకు వెళ్ళవలసినటువంటి వారం, చేరవలసినటువంటి వారమైన. కనుక యోనా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల సముద్రములో పడవలసి వచ్చింది. పైగా ఎక్కడ చేప కడుపులో పడవలసి వచ్చింది. కనుక ఇలాంటి బంధన నాశనకరమైన గుంట అన్నారు, దాని కిందే ఉంటుంది మళ్ళీ ఇంకొక మాట. ఏమనంటే జిగటగల దొంగ ఊబి అన్నారు. ఊబే ప్రాణాంతకం, పైగా దొంగ ఊబని తెలియదు అది మనకి. అదేంటి మళ్ళీ జిగట, ఊబే ఒక రకమైనటువంటి జిగట అనుకుంటే, పైగా ఆ మట్టి ఇంకా బంకమట్టి లాంటిది అనమాట. కనుక ఇంకా తనుగు గుద్దుకున్నప్పుడు కూడా అందులోంచి బయటకు వచ్చే ప్రసక్తి ఉండదు. అందుకే జిగట గల దొంగ ఊబి, నాశనకరమైన గుంట, అందులో నుంచి నన్ను పైకెత్తు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ పడకుండానే ఉండాలి, పడినట్లయితే కనుక అందులోంచి నన్ను పడకుండా చేయి ప్రభువా అని కూడా మనము ప్రార్థన చేసుకోవాల్సినటువంటి వారమైన. జిగట గల దొంగ ఊబి అనేటటువంటి మాట కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే అస్తమానం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన పిల్లలకు కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఎంత చక్కని ధైర్యము మనకు వస్తుందో చూడండి. 40వ కీర్తనలో మొదటి 2-3 వచనాలు చూసుకుందాం.
యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. కనిపెట్టుకోవడంలో కూడా ఏముండాలంటే సహనం ఉండాలి. ఒక గంట ధ్యానం అనుకుని మనము సన్నిధిలోకి వెళతాం. ఈ గంట ధ్యానంలో కూడా మోకాళ్ళ మీద ఉండాలనుకుంటాం. మోకాళ్ళు కింద నుంచి పైకి, నడుము, వెన్నెముక, ఇవన్నీ కూడా భుజాలన్నీ మొత్తం శిరస్సు వరకు కూడా మనకి మొట్టమొదట్లో ఎలా కనిపిస్తుందంటే ఇంకా ప్రాణం పోతుందన్నంత దుస్థితి వచ్చేస్తుంది మన శరీరానికి. ఇంకా పడుతూ లేస్తూ ఉంటాం. అలాగ నిలబడాలి అని అనుకుంటే కనుక గంటల తరబడి నిలబడటానికి దేవుడు అవకాశం ఇస్తాడు మనకి. కనుక ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన సహనముతో కనిపెట్టుకోవాలి. దేవుడు ఇచ్చేటువంటి రిజల్ట్ మనం పొందాలంటే, ప్రతిఫలం పొందాలంటే మనకేం కావాలి? సహనము కావాలి. సహనం ఉంటేనే ఆ ఫలం దొరుకుతుంది మనకి. సహనం ఉండాలి. ఒక విత్తనం వేసాము, అది పైరు పైకి రావాలి, దాని నుంచి ఫలాలు మనం తినాలి. ఇది ఇవాళ వేసాను రేపే వచ్చేయాలంటే వచ్చేస్తుందా? దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు మనం కనిపెట్టగలిగితే వ్యవసాయకుడు కూడా విత్తులు విత్తేసిన తర్వాత సహనముతో కనిపెడతా ఉంటాడు. గాలివానలు వస్తూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, కొట్టుకుపోతూ ఉంటాయి విత్తనాలు. అలా కాకుండా దాన్ని కాపాడుకోగలగాలి అంటే కనుక ఎంత సహనం అతనికి అవసరం. పంట చేతికి వచ్చేంత వరకు కూడా సహనమే సహనం. దానికి వచ్చే చీడ పీడలను విరదీయాలి. ఏ మందులు వేయాలా, ఏ ఎరువులు వేయాలా, ఎంత కష్టం. అందుకే వ్యవసాయకుడు యాకోబు పత్రికలో రాశారన్నమాట. వ్యవసాయకుడు విత్తిన తర్వాత పంట చేతికి వచ్చేంత వరకు కూడా ఎంత సహనముతో ఆ పంట కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. పంట దేనికి రావాలి? ఇప్పుడు చేతికి రావాలి తప్ప వరదగా కొట్టుకుపోకూడదు. వరదగా గాలికి కానీ, వరదకు కానీ, వానకు కానీ అవి కొట్టుకొని పోకూడదు. విత్తనము పంటగా మారి ఆ పంట మనం చేతికి రావాలి. చేతికి వచ్చేంత వరకు కూడా సహనముతో మనము కనిపెట్టవలసి ఉంది. అందుకే సహనంతో కనిపెట్టినప్పుడు దేవుడు దావీదు గారి ద్వారా మనకి ఏమి రాయించారో తెలుసా? ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించాను. ప్రార్థన చేసి కనిపెట్టవలసినటువంటి వారమైన, ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు ఫలము దొరికేంత వరకు కూడా మనము కనిపెట్టవలసినటువంటి వారమైన. కనిపెట్టుకుంటుని అప్పుడు చెప్తున్నారు జవాబు ఏంటంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. కనిపెట్టుకుని ఉన్నప్పుడే కదా పైకెత్తబడతాము, కనిపెట్టుకుని ఉన్నప్పుడే కదా బయటపడతాము. కనుక నాశనకరమైనటువంటి గుంట ఒకటి, ఊబి ఒకటి, అదొక రకము, ఇదొక రకము, రెండూ నాశనం చేసేసివే. నాశనకరం అన్నారు కదా, ఆ యొక్క గుంట అంటే నాశనం చేసేస్తుంది. ఇంక అందులో పడ్డామంటే నాశనమే. కనుక ఆ వలలో పడ్డామంటే, మోసగాని యొక్క వలలో కానీ, వేసే యొక్క వలలో కానీ పడ్డాము అంటే కనుక ఇంకా నాశనం అయిపోయింది. ఇంకా కనుక జీవితం నాశనం చేసుకోకుండా ఉండాలంటే సహనముతో కనిపెట్టినప్పుడు, ఒకవేళ నువ్వు పడినప్పటికీ కూడా ఏం చేస్తాడంటే దేవుడు పైకి ఎత్తేను. ఇంక నాశనమే నా జీవితం అనుకున్నాను, చావే నాకు గత్యంతరం అనుకున్నాను, కానీ దేవుడు నన్ను లేవనెత్తాడని దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటామన్నమాట. కనుక జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. ఇది సాక్ష్యము. ఆయన నన్ను పైకెత్తాను. పడిపోయినప్పుడు కూడా ఇంకా అయిపోయింది నా పరిస్థితి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనేటటువంటి జీవితం వచ్చేస్తుంది మనకి. ఇంకా అలాంటి పొజిషన్లో అలాగ చెయ్యలాగా పట్టుకుని మరి పైకి లేవనెత్తాడు. అందుకు దేవునికి స్తుతులు. లేవనెత్తి వదిలేసేయలేదట. మళ్ళీ ఏం చేస్తాడు? నా పాదములు బండ మీద నిలిపి. ఇంకా బండది కదలనిది. కానీ ఎన్ని గాలివానలు వచ్చినప్పుడు కూడా, ఎన్ని వరదలు వచ్చినప్పుడు బండ కనుక అది కదలదు. ఆ నీరు ఏం చేస్తుందంటే ఈ బండకి అవతల పక్క నుంచి ప్రవహించి వెళ్ళిపోతుంది, కానీ బండని ఏమీ చేయలేదు. అలాంటి బండ మీద, అదే క్రీస్తు అనే బండ మీద లోకంలో మునిగిపోకుండా దేవుడు పైకెత్తాడు. ఈ పైకెత్తినటువంటి నా జీవితాన్ని నేను బండ మీద నా పాదములు నిలిపి. కనుక అటువంటి బండ కావాలి, క్రీస్తు అనే బండ కావాలి మనకి, బైబిల్ అనే బండ కావాలి, సన్నిధి అనే బండ కావాలి, ప్రార్థన అనే బండ కావాలి. ఇన్ని రకాలైనటువంటి క్రమాలు మనకు ఉన్నాయి. కనుక శ్రమలు కొని తెచ్చిపెట్టుకుంటున్నాము అంటే మనకు తెలివి తక్కువైపోయి మనం శ్రమలు కొని తెచ్చిపెట్టుకుంటూ ఉన్నాం. జ్ఞానం ఎక్కువైపోతుంది. మన జ్ఞానం ఎంత, మనమెంత, మన బ్రతికెంత. కనుక దేవుని మీద అనుకోకుండా మన జ్ఞానంతో చేసేటువంటి పనులన్నీ కూడా మనల్ని జిగటగల దొంగ ఊబిలోనికి నెట్టివేస్తూ ఉన్నాయి. కనుక ఇవి శ్రమలు కాదా? ఎంత శ్రమ అసలు అందులోంచి బయటకు రావడం అనేటటువంటి సాధ్యమా? దేవునికి సాధ్యము. కనుక దేవునికి మనం ఎప్పుడైతే తప్పు చెప్పుకున్నామో
ఈ యొక్క జిగటగల దొంగ ఊబిలో నుంచి నాశనకరమైనటువంటి గుంటలో నుంచి నీ పాదములు బండ మీద ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఇంకా శ్రమలలో లేవు, శోధనల్లో లేవు, ఇంకా క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డావు. నిలిపినటువంటి మాట. అలాగే అడుగులు స్థిరపరిచి నిలబట్టడమే కాదు, ఆ అడుగులే స్థిరమైన అడుగులు దేవునిలో పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంక ఈ యొక్క అడుగులు ఇంకా స్థానం తప్పవు ఇంకా. ఎందుకంటే బలమైన నిజమైన ద్రాక్షవల్లి అని చెప్పినటువంటి దేవుడు కనుక ఈ స్థిరమైనటువంటి అడుగులు స్థిరముగానే పడతాయి దేవుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి. అందుకు దేవుడు అంత చక్కని మాటలు, స్తోత్ర రూపము క్రొత్త గీతము దేవుడు మన నోట నుంచెను. సాక్ష్యం చెప్పుకోవడానికి సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. ఆ పాట అస్తమాన పూర్వకాలం నుంచి పాడుకునేటువంటి పాటే. సాక్ష్యం ప్రతి విషయంలో కూడా సాక్ష్యం ఉండాలి. దేవుని సంఘంలో సాక్ష్యాలు ఉంటేనే ఉజ్జీవింపబడుతుంది సంఘము. కనుక అంటే సాక్ష్యం అంటే ఏంటి? ప్రార్థన దేవుడు జవాబిచ్చాడని అర్థం. దేవుడు నువ్వు ప్రార్థన చేసుకున్నావని అర్థం. చేసుకున్న ప్రార్థన దేవుడు అంగీకరించాడని అర్థం. కనుక ఆ యొక్క సంఘం నిత్యము జీవించే సంఘం అయి ఉంటుందని. సాక్ష్యం ఎప్పుడైతే చెప్పుకున్నామో దేవునికి అది గొప్ప ఘనత కలుగుతుంది, దేవునికి కీర్తి కలుగుతుంది. దేవుణ్ణి మనం ఘనపరిచిన వారం అవుతూ ఉన్నాం. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును దేవుడు నా నోట ఉంచెను అనేటువంటి మాట. ఇది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి వరమైన. బండ మీద మన పాదము స్థిరం చేసి అడుగులు స్థిరపరిచినటువంటి దేవుడు. ఊరికి వదిలేసే దేవుడు కాదు. దేవుడు మనకి పూర్తి కాలం వరకు కూడా మనతోటే ఉంటాడు. అందుకే ఇందాక చెప్పుకున్నాం కదా, వేదన పడుతూ మనతో పాటు తిరుగుతాడంటే ఆయన. మనం వేదన పడుతుంటే మన వేదన కోసం ఆయన కూడా వేదన పడుతూ తిరుగుతూ ఉంటారు. ఎంత గొప్ప సంగతి. కనుక వేదన పడేటటువంటి ప్రభు. కనుక ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అని లాస్ట్కి అయితే కనుక మనకి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ శ్రమలను చూసి మీరు భయపడవద్దు అని చెప్పినటువంటి మాట. ఎన్నదగినవి కావు అనేటటువంటి. ఎందుకంటే దేవుడు మరి మన పిల్లలు తప్పుదారి పడుతున్నారు అనేసరికి మనకి ఎంత వేదన వస్తుంది. ఆ పిల్లలు తప్పుదారి పట్టకూడదనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో కదా వాళ్ళకి మనము కొన్ని కండిషన్స్ ఇస్తాము, కొంత గద్దింపిస్తాము, వాళ్ళకి మనం మంచి మాటలు చెప్పి ప్రేరేపిస్తాం. మనం వాళ్ళని సద్బోధ చేస్తాం. మనం వాళ్ళకి సద్బోధ చేస్తాం. ఇలా కాదమ్మా, మంచిదారు కాదు ఇది, ఇలా వెళితే కనుక చెడు వస్తుంది, మనకు శ్రమలు కలుగుతాయని మన పిల్లలకి మనం ఎలాగైతే బోధించుకుంటామో, దేవుడు కూడా ఇప్పుడు ఈ వేళ తాను ప్రేమించినటువంటి వ్యక్తిని ఆయన గద్దిస్తాడట. తాను ప్రేమించినటువంటి వ్యక్తితో ఆయన బాధపడుతూ వేదన పడుతూనే తిరుగుతూ ఉంటారు. ఆయన అడుగులు ఆయన దగ్గర ఉండవు, మన దగ్గరే ఉంటాయి. ఆయన సహవాసం అంతా మనతోటే ఉంటుంది. దారి తప్పుతున్నావు కనుక తప్పటడుగులు వేసేస్తున్నావమ్మా నువ్వు. ఈ తప్పటడుగుల నుంచి నువ్వు బయటికి రా. బండ అనేటి నా మీద నీ అడుగులు వేయి, అంతే తప్ప లోకంలోకి వద్దు, నీ చెడు స్నేహంలోనికి వద్దని చెప్పి మనకి చెప్తున్నప్పుడు వింటే గనక ఇంకా మనము అబద్ధమైనటువంటి పేతురు గారిని ఎలాగైతే మరలా ఒకే ఒక్క ప్రసంగంతో 1000 మందిని దేవునిలోనికి నడిపించినటువంటి పేతురికి ఇచ్చినటువంటి శక్తిని దేవుడు నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు. ఆయన గద్దింపుకు విసుక్కోవద్దు నువ్వు. ఆయన గద్దింపుకు నిర్లక్ష్యం చేయకు నువ్వు. ఆయన గద్దింపుకు నువ్వేం చేయవలసి ఉన్నదంటే మరి విసుక్కోకుండా ప్రభువులో సాగవలసి ఉన్నది. గద్దింపును లక్ష్య పెట్టవలసి ఉన్నది. అది దేవుడు కోరుకునేటటువంటి విషయము. కనుక దేవుడు ఇక్కడ మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, మనల్ని ప్రేమించడం చేతనే క్రమశిక్షణగా ఉండే నిమిత్తమే మనల్ని శిక్షించడం అన్నమాట. ఇది మనము కొని తెచ్చుకునేటువంటి శ్రమలు అయితే, దేవుని మాట వినకపోతే కనుక వచ్చేటువంటి శ్రమలు యోనా వలె, ఆదాము అవ్వల వలె చాలామంది కూడా దేవుల్లో ఉన్నామంటూనే వ్యతిరేకం చేస్తూనే ఉంటారు. అది కాదు, అది కూడనటువంటి పని అన్నమాట. కనుక నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో దేవుడు మనకు రాసిపెట్టి ఉంచాడు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఇదే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట. ఏది? హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నటువంటి మాట. తాను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దిస్తున్నాడు. తాను ప్రేమిస్తున్నాడు కాబట్టి తాను
మనల్ని ఒక రకమైన క్రమశిక్షణ పెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఈ సామెతల గ్రంథంలో ఏమనుంది 3వ అధ్యాయం 11-12లో, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకోవద్దు, తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా. మరంతే చూడండి, ఎబ్రీ పత్రికలో రాసినటువంటి మాట, సామెతల గ్రంథంలో దేవుడు సొలొమోను గారి చేత రాయించినటువంటి మాట. ఈ రెండు ఉద్దేశాలు ఒకటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచారు పౌలు గారు, మరి సొలొమోను గారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో బయలుపరిచారు. ఇక్కడ మనకు వాక్యం ద్వారా బయలుపరిచినటువంటి విషయం అని తెలుసుకోవలసినటువంటి వారమైనా. ఇంకా ఏమన్నారంటే, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అనేటువంటి మాట. కనుక ఎందుకంటే మన పిల్లలు పనికిమాలిన వాళ్ళగా తయారవ్వాలని ఎవరైనా ఏ తల్లిదండ్రులు అనుకుంటారా? అనుకోరు కదా. మాకంటే కూడా ఉన్నతమైన స్థితిలో నా పిల్లలు ఉండాలని అనుకుంటాం కదా. అందుకే కదా చెడు స్నేహాలు పెట్టేసరికి మనం ఏం చేస్తాము, పలానా వాడి దగ్గర నువ్వు వెళ్తున్నావని తెలిసింది, వద్దురా, ఆ స్నేహం మంచిది కాదు, ఆ దారి మంచిది కాదు అని చెప్పి వాళ్ళకి మనం చెప్తాం అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ మనస్సాక్షికి కొంచెం బాధ కలుగుతుంది అనమాట. నేను కొంచెం ఇష్టానుసారంగా అడిగేద్దామంటే ఎందుకు నాకు ఈ బంధకాలం, నేనేం చెడిపోయానా, వాళ్ళతోటి వెళుతున్నాను అంతే. అందుకే వాళ్ళతో వెళుతుంటే కొన్నాళ్ళకి వాళ్ళలాగే తయారవుతాం. అందుకే మనం గమనించవలసింది ఏంటంటే, పెద్దలు చెప్పినటువంటి మాటకు, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకు పిల్లలైనటువంటి వారు విధేయులై ఉండాలి. అందుకే నీ స్నేహితులు ఎవరో అని అడుగుతారట. ఆ స్నేహితులు ఎవరో చెప్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళో వీళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు అయి ఉంటారని. స్నేహితుడు ఎవడో చెప్పు, నా స్నేహితుడు నా యేసుక్రీస్తు ప్రభువారే అని మనం ఎప్పుడైతే చెప్పగలిగామో, నా స్నేహితుడు నా బైబిల్ గ్రంథమే, నా స్నేహితుడు నా సంఘమే అని ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడు మనకి బయటకు పోయేటువంటి ఆ లక్షణాలు లేవని మనం అంటాం. సంఘంతో పాటు సంఘంలో ఉండేటటువంటి వారు దేవునికి లోబడిన వారే ఉంటారు. దేవునికి లోబడకపోతే గనక ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేరు, ఈ స్థలానికి రాలేరు. కనుక సంఘము గొప్ప శక్తివంతమైనటువంటిది. ప్రభు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. అలాగే ప్రభుని నమ్ముకున్నటువంటి నువ్వు నేను కూడా శక్తిమంతులమై ఉంటాము. కనుక సంఘం ఎప్పటికీ కూడా చెడిపోనిది. చెడిపోయినటువంటి సంఘంలో రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ఆదివారం ఇష్టపడుతున్నావు, సోమవారం ఇష్టపడుతున్నావు, 40 రోజులు కూడా ప్రార్థన అంటే కనుక ప్రార్థనకు వస్తున్నావు, ఇష్టపడుతున్నావు, ఇక్కడ పాటలు పాడుతావు, కార్యక్రమంలో పాలు పొందుతున్నావు. కనుక ఏ సాతానుడు కూడా నిన్ను పడద్రోయలేడు. ఏ సాతానుడు కానీ ఏ దుష్ట స్నేహితుడు కానీ వచ్చి నిన్ను పడద్రోయలేడు. ఆ యొక్క క్రమంలో నువ్వు ఉన్నావు కాబట్టి. అందుకే యోసేపు ఎంత శ్రమ వేదన అక్కడ వచ్చినప్పుడు కూడా పొతిఫెర గృహములో స్త్రీ ఏం చేసింది, పాడు చేయాలని చూసింది. తండ్రి చెప్పినటువంటి మాటల్లో అతడు ఉన్నాడు కాబట్టి తండ్రితో సహవాసం చేస్తాడు. చిన్నప్పటి నుంచి కూడా 11వ వాడై ఉన్నాడు కాబట్టి, ఈ 11వ వాడు ఆఖరివాడు కాబట్టి తండ్రితో సహవాసం, తండ్రి ఏం చెప్తే అదే చేసేటువంటి వాడు. కనుక ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పాడు, బోధించాడు. ఆ బోధలన్నీ విన్నాడు. కనుకనే ఈ అమ్మాయితో పాపం చేయడానికి ఇష్టపడలేదు. పారిపోయాడు కానీ, శిక్షను అనుభవిస్తాను కానీ ఈ పాడు పని నేను చేయలేను అన్నాడు. అందుకే తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దల మాట వినాలి, బోధకులు చెప్పే మాట వినాలి. అంతే తప్ప నువ్వు నీ స్నేహితుల మాట విన్నావంటే పాడైపోతావు. ఆ స్నేహితులు కూడా నీతో పాటు తీసుకురా దేవుని దేవాలయానికి. అప్పుడు నువ్వు ఎలా నిలబడగలుగుతావు, వాళ్ళు కూడా అలా నిలబడతారు. ఒక గొప్ప సైన్యం తయారవుతుంది. దేవుని కొరకు శ్రమపడేటటువంటి, ప్రయాసపడేటువంటి సైన్యం తయారవుతుంది. కనుక ఈ పడుచుతనంలో ఉండేటువంటి బిడ్డలందరూ కూడా వాక్యానికి లోబడి, బోధకు లోబడి, దేవుని జ్ఞానానికి లోబడి ఉంటే గనక గొప్ప సైన్యం, పవిత్రమైన సైన్యము తయారవుతుంది. ఒక గొప్ప ఆర్మీ తయారవుతుందని మనం అర్థం చేసుకోవాలి. కనుక సైన్య సమూహములు, దేవదూతలు, దేవుని యొక్క మరి సన్నిధిలో ఉండేటటువంటి ఆ దూతల సైన్యము, సైన్య సమూహము అన్నారు. కోట్లు ఉంటుంది అనమాట. లెక్కింపజాలనంత సైన్యం ఉంటుంది. అలాగే భూమి మీద కూడా మనము దేవుని యొక్క సైన్యముగా, స్త్రీలైన వారు ఒక సైన్యం, యవనస్తులైనటువంటి వారు ఒక సైన్యం, సండే స్కూల్ ఏజ్ వాళ్ళ ఒక సైన్యముగా ఉండాలి. వృద్ధులైన వారు ఒక సైన్యం. ఇలాగ సైన్య సమూహముగా దేవుని యొక్క సన్నిధిలో సాగవలసినటువంటి వారమైన. అలా సాగడానికి మనము దేవుని యొక్క మాటల వైపు మన చెవిని ఇవ్వాలి. అందుకే పెడచెవి పెట్టకూడదన్నారు. దేవుడు తాను ప్రేమించిన కుమారుని, బిడ్డలను
ఒక క్రమమైన పద్ధతిలో పెట్టడానికి శిక్షిస్తాడు, దండిస్తాడు. దండన అన్నారు, శిక్ష అన్నారు. ఇవి చంపేయడానికి కాదు, బుద్ధి రావడం కొరకు అనమాట. పంతులు గారు ఏం చేస్తారో ఒక బెత్తంతో ఒక దెబ్బ వేస్తారు. మళ్ళీ ఆ తప్పు రాయకుండా, ఆ తప్పు చదవకుండా. అక్షర దోషాలు ఉండకూడదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. అక్షర దోషాలు అంటే రాసేటప్పుడు దోషాలు వస్తూ ఉంటాయి, చదివేటప్పుడు దోషాలు వస్తూ ఉంటాయి. కనుక ఉచ్చారణ సక్రమైనటువంటి పద్ధతుల్లో ఉండాలి. అదంతా కూడా మరి ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్లోనే మనము ముందుగానే దాన్ని కరెక్ట్ చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే అక్షర దోషాలు అనమాట. చదవడంలో అక్షర దోషం, రాయడంలో అక్షర దోషాలు వస్తూ ఉంటాయి. కనుక ఆ దోషాలు ఉండడానికి వీలు లేదు. స్పష్టమైనటువంటి బైబిల్ చదివేవారు కూడా ఏ ఒక్క కామ పులి స్టాపులతో సహితము అర్ధయుక్తముగా మనం చదవలసినటువంటి వారమైన. ఒక్క కామ తేడా వచ్చిందంటే అర్థం మారిపోతూ ఉంటుంది, పులి స్టాప్ లేకపోతే అర్థం మారిపోతూ ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా భాషలో కొన్ని భాగాలు, అవన్నీ కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకోవలసినటువంటి వాళ్ళమైన. ఏదో చదివేశాంలే అని అనుకుంటే కుదరదు. చదివేటప్పుడు దోషాలు ఉండకూడదు, రాసేటప్పుడు దోషాలు ఉండకూడదు. రాసేటప్పుడే అక్షర దోషాలు, ఉచ్చారణ దోషాలు అన్నారు, చదివేటప్పుడు ఉచ్చారణ దోషాలు. కనుక ఈ దోషాలు ఏమీ ఉండడానికి వీల్లేదు. అలాగే మన జీవితంలో ఇవి ప్రక్షాళన చేసుకోవాలి. బైబిల్ వాక్యము ద్వారా మనల్ని ఎలా బ్రతికించుకోవాలో, ఎలా నడుచుకోవాలో అది కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి వారమే. నేర్పు ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది మనకి. ఆ తల్లిదండ్రులు మనకి ఏమి నేర్పించారు అదే మన పిల్లలకు మనం బోధ చేస్తూ ఉంటాం. కనుక మనము క్రమం లేకుండా నువ్వు క్రమంగా ఉండరా అంటే వాడు మనల్ని వేలెత్తి చూపిస్తాడు. నువ్వు ఉన్నావా క్రమంగానే అని అడుగుతాడు. అందుకే శ్రమలు ఎంత ఉపకారము, శ్రమలు అవి మనల్ని లైన్లోనూ పెట్టగలుగుతాయి, మనల్ని అంతమూ చేయగలుగుతాయి. అందుకే దేవునితో కట్టుబడి ఉంటే కనుక, దేవునితో అంటు కట్టబడి ఉంటే ఆ శ్రమలను మనము తండ్రి ఎలా జయించాడో యేసయ్య, అలాగే మనం కూడా జయించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి పనికిరాని వారుగా ఉండడానికి మనం ఇష్టపడం మన పిల్లల్ని. అలాగే దేవుడు కూడా అంతే కదా, నా పిల్లలు నాకులాగే ఉండాలనుకుంటాడు. కనుక అలాంటి సందర్భంలో మరి అనాథలుగా ఉండకూడదని, పనికి వారిగా ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనము దేవుని మాటలు మన కడుపులో పెట్టుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. అందుకే మరి మనకు కనిపించే బాసికములుగా బాసికం అంటే ఇది నుదుటి కడతారనమాట. మరి కొన్ని పెళ్ళిళ్ళలో బాసికం అంటే ఒక దారంతో ఒక చదరం లాంటి దానికి ఈనపల్లి లాంటి దానికి కుట్టి దానికి దారం పెడతారు. పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు కూడా పెట్టేవారు, మా చిన్నతనంలో చూసేవాళ్ళం. బాసికము అంటే నుదుట కట్టబడి వాక్యము. బాసికముగా ఉన్నది అంటే నుదుటి కట్టబడినటువంటిది. ఈ నుదుటి ఎప్పుడైతే దేవుడు లోకమును ఎంతో ప్రేమించలేనటువంటి మాట మనం నుదుటి పెట్టుకున్నాం అనుకోండి, అది ఇతరులు కూడా చదువుతానికి వీలు. ఈ నుదుటి మీద ఉండేటటువంటిది. మరి చేతికి కంకణాలుగా కట్టుకోవాలి మనం. ఈ చేతికి ఎప్పుడైతే కంకణం కట్టుకున్నామో ఇది మనకే, మనం చదువుకోవడానికి, ఎదుటివారిని హెచ్చరించడానికి, మనం హెచ్చరింపబడడానికి ఈ యొక్క వాక్యాలు అని గుర్తించుకోవలసినటువంటి వారమైన. అందుకే కదా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో దేవుడు మనకి చక్కని మాటలు తెలియజేశారు. ఎలాగా మనము మన పిల్లలకి నేర్పించుకోవాలి అనేటువంటి మాట 6వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఎందుకంటే వెంటనే మనకు ఈ యొక్క వాక్యం చూసుకుంటే గుండెల్లో భద్రపరచుకోవాలి. మీకు తెలియదని కాదు, 6వ అధ్యాయము, మీ కుమార్తెలకు చూడండి 6:4 ఇశ్రాయేలు వినుము. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలీలే. అందరినీ కలిపి ఒకే మాట మాట్లాడు, ఇశ్రాయేలు అని. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని రాయబడి ఉంది. మరి చివరి అధ్యాయాల్లో మన దేవుడిని యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ద్వితీయము లేదు, ఏకైక దేవుడు, అద్వితీయుడు, ఏకైక దేవుడు, ఏకైక యెహోవా ఒక్కడే. యేసుప్రభు కూడా ఒక్కడే, పరిశుద్ధాత్మ కూడా ఒక్కరే త్రిత్వమై ఉన్నారు. కనుక మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అవకాశం ఉండి కూడా దేవుని దేవాలయానికి రాలేదు అంటే
పూర్ణమైన మనసుతో నువ్వు ప్రేమించట్లేదని అర్థం. పూర్ణమైన మనసు ఉందంటే గనక నీవు ఆలయానికి రాకుండా ఉండలేవు, ఆదివారం మానేసి ఉండలేవు. నువ్వు పూర్ణముగా ప్రేమించవలసినటువంటి పరిస్థితి అది. నువ్వు చావు బ్రతుకులను సరే నేను దేవాలయానికి వెళ్ళాలి అని తలంపు. చెప్పాను కదా ఓసారి, అనంత అనేటటువంటి కుమార్తె కాలు నడవనివ్వకపోయిన చేతికర్ర పట్టుకుని ముందే వచ్చి కూర్చుంటుంది ఇక్కడ. ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి నడక ఆ చేతికర్రతో నడుస్తూ ఉంటుంది. అలాంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. దేవుని దేవాలయానికి సకాలానికి వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు తర్వాత వస్తూ ఉంటారు. కనుక దేవుని యొక్క వాక్యం వినడానికి, ఆరాధనలో పాలు పొందడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి వేగిరపడి వారు ఒంట్లో బాగోకపోయినప్పటికీ కూడా రాగలుగుతున్నారంటే అది దేవుని మీద ఉండేటటువంటి ప్రేమ, దేవుని మీద ఉండేటటువంటి శ్రద్ధాశక్తులు. అందుకే పూర్ణాత్మతోను పూర్ణ శక్తితోనూ పూర్ణ హృదయం నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను అనేటువంటి మాట. అందుకే మళ్ళీ ఇంకో 6వ వచనం కూడా ఏమనుందో తెలుసా? నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. అందుకే మరి కుమారులకు అభ్యసించ తాను ప్రేమించినటువంటి బిడ్డలను ప్రభువు ఏం చేస్తున్నారు? దండిస్తున్నారట, గద్దిస్తున్నారట క్రమములో పడాలని. మన పిల్లలను కూడా అంతే కదా చేస్తాం. మన ప్రవర్తన బాగోపోయినా కూడా మన పిల్లల ప్రవర్తన బాగోవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా గమనించండి. తల్లిదండ్రుల ప్రవర్తన బాగోదు, కానీ పిల్లల ప్రవర్తన బాగుండాలని ఎంతగా తప్పించేస్తారు. కనుక మరి వాళ్ళ ప్రవర్తన మంచిలా లేకపోయినప్పుడు కూడా, వాడు మంచివాడు కాకపోయినప్పుడు కూడా ఈ లోకపు తండ్రి కొడుకు ఏదడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. అది కూడా వ్రాయించారు మనకు లోకాసువార్తలో దేవుడు. కనుక తండ్రి బిడ్డల యొక్క బంధం ఈ విధంగా ఉంటుంది. తండ్రి ఎప్పుడు కూడా పిల్లల కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. తను ఎలా తిన్నా తాగినా తాగకపోయినప్పటికీ కూడా నా బిడ్డలు మాత్రం కడుపు నిండా తినాలి, కడుపు నిండా తాగాలి. వారికి వేరే వేరే ఆహార పదార్థాలు, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు వారికి నేను కొనివ్వాలని కష్టపడతాడు తండ్రి అయినటువంటి వాడు. తండ్రి లక్షణం అది, ప్రేమించే లక్షణము. తనకు లేకపోయినప్పుడు కూడా బిడ్డలకు పెట్టుకునేటువంటి లక్షణం అది, తల్లిదండ్రులకు ఉండేటువంటి లక్షణం. అందుకే పూర్ణాత్మతో నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. అంటే దేవుని మాటలు ముందుగా ఎవరిలో ఉండాలి? నీలో ఉండాలి, నాలో ఉండాలి. ఉన్నప్పుడే మన పిల్లలకు మనం చెప్పుకోగలుగుతాం. మనం లేకపోతే మన పిల్లలకి ఎవరు చెప్తారు? వాళ్ళు అందుకే మరి తాడు బొంగరం లేనటువంటి బిడ్డలుగా తయారైపోతూ ఉంటారు. అందుకే నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. మా పెద్దబాబు ఎక్కడో చదివేవాడు, 5వ క్లాస్ నుంచే దూర ప్రాంతంలోకి వాడు సెలెక్ట్ అయ్యాడు. పరీక్షలు రాసి దూర ప్రాంతంలో చదివేవాడు. ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా వాడు ఏజ్ ఎంత వాడెంత అప్పటి నుంచి కూడా దేవుని మాటలు, దేవుని యొక్క భక్తిలో ఉండేటువంటి బిడ్డ. మాకు ఇంటికి వచ్చిన తర్వాత సెలవుల్లో ఇంటికి వచ్చిన తర్వాత మేము టిఫిన్ దగ్గర కూర్చొనివ్వండి, లేకపోతే హాల్లో కూర్చొనివ్వండి, ఎక్కడ కూర్చొనివ్వండి, కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా వాడుకు తోసినటువంటి దైవ వాక్యము మాకు కొన్ని మాటల కింద చెప్పేసేవాడు.